అమ్మ చెయ్యి, అమ్మ చెయ్యి, అమ్మ చేతి అన్నం, అమ్మ చేతి అన్నం, అమ్మ ఉండడం పరదేవత ఉండడం. అమ్మకి పొద్దున్న లేచి అమ్మా అని ఇలా ఓ నమస్కారం పెడితే చాలు. భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతేన చ. వాడు ఆ రోజున భూప్రదక్షిణం 6 మాటలు చేసినట్టు, కాశీయాత్ర చేసి అక్కడ ఉండి ఇంటికి వచ్చినట్టు. ఆ అమ్మ ఎంత అస్వస్థతతో మంచంలో ఉందన్న దానితో సంబంధం లేదు. అమ్మ ఉండడం నీకు అభ్యున్నతి, అమ్మ వెళ్ళిపోవడం నీకు చాలా దురదృష్టం, నీ ఉపాసన పోయి. అందుకే అమ్మని చూసిన వాడెవరో వాడు అదృష్టవంతుడు. నేను గర్వంగా గుండెల మీద చెయ్యేసుకు చెప్పుకుంటాను, 96 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ అమ్మగారిని పువ్వులా అలాగే చూశారు మా గోపాలకృష్ణ గారు. పువ్వే అలా చూశారు. ప్రాణం పోతోందని తెలిసి పూజామందిరంలోకి తీసుకెళ్లి ఏసీ వేసి పడుకోబెట్టారు. మా అమ్మ కన్నా పరదేవత ఎవరని. అది తల్లిదండ్రుల్ని సేవించడం అంటే. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మ అంటే పరమశ్రద్ధతో పెట్టాలి. ఏమండి ఇక్కడ పెడితే అక్కడ అందుతుందా అంటే, ఎక్కడో హైదరాబాదులో ఉన్న కొడుక్కి కాకినాడలో ఉన్న నేను పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కడితే అందుతుందా లేదా? ఆ డబ్బు ఎలా విడుతోందో ఎలా ఇస్తున్నారో నాకు తెలియాలా? కాకినాడ పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కడితే ఆ డబ్బు పట్టుకెళ్ళి నా కొడుక్కి అందించేసినట్టే ఇక్కడ మంత్రభాగంతో తద్దినం పెడితే జీవుడు ఎక్కడున్నా అందుతుంది. అంది సంతోషిస్తాడు తండ్రి. అన్నీ నీ కంటికి కనబడితేనే సత్యాలంటే భూమి తిరుగుతోంది, నీకు కనబడుతోందా? సూర్యోదయ సూర్యాస్తమయాలు లేవు, భూమి తప్పుకుంటోంది సూర్యుడి దగ్గర నుంచి, నీ కంటికి కనపడుతోందా? అన్నీ కనబడితేనే నమ్ముతానంటే ఇవి కనబడ్డాయనే నమ్ముతున్నావా? వేదాన్ని ప్రమాణంగా నమ్మాలి, అంతేకాని అన్నీ చూస్తేనే నమ్ముతానడం ధూర్తతనం. ప్రమాణవాక్కుని ప్రమాణవాక్కుగా నమ్మాలంతే. అది జీవితం అంటే. అంతేకాని ఏదీ నమ్మనన్న వాడికి ఉద్ధరణ ఉండదు. కనుక తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడు కృతజ్ఞుడు. మిగిలినవి విడిచిపెట్టేసేయండి. అసలు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడిని నేను ఏమని నమ్మను చెప్పండి? వాడు నా స్నేహితుడని ఎలా చెప్పను? వాడిని నేను నమ్మచ్చని నాకేమిటి నమ్మకం? ఎవరో మాట వదిలేయండి, వాడిని కన్న తల్లి తండ్రి వాడు తద్దినం పెట్టడం, వాళ్ళ పేరు చెప్పి ఒక భోజనం పెడితే, ఒక మంత్రభాగాన్ని అంగీకరిస్తే నీ ప్రాణం పోతుందా? ఆ పాటి చెయ్యలేని వాడిని నువ్వు ఏమి నాతో నమ్మకంగా ఉంటావని నమ్మి దగ్గర పెట్టుకోగలను? తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడిని ఎవరు నమ్మగలరు లోకంలో? కాబట్టి పితరుల విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య వచ్చింది అంటే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి నిలబడతారు, కసి నీళ్లు పోస్తాడేమోనని. తర్పణ చెయ్యాలి. చేయకపోతే కనీసం 12 అయ్యేటప్పటికి 3 మాటలు చేతులు ఇలా ఊపాలి. నాన్నగారండి ఏమనుకోకండి, ఇంకో చోట ఉన్నాను, ఇవాళ నేను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఖాళీ చేతులు 3 మాటలు ఊపాలి. ఊపితే సంతోషంగా వెళ్ళిపోతారు. పోన్లే నాన్న అని వెళ్ళిపోతారు వాళ్ళు. శ్రీరామాయణం బాలకాండ చదవండి, పితృదేవతల గురించి ఎంత గొప్పగా చెప్తారో మహర్షి. కనుక పితృయజ్ఞము, నువ్వు పితృదేవతలకి రుణపడిపోయి ఉన్నావు. నేను రుణపడలేదనడానికి వీల్లేదు. వాళ్ళు అనుగ్రహించని నాడు నీకు శరీరము లేదు. వాళ్ళు అనుగ్రహించారు కాబట్టే శరీరం ఉంది. వాళ్ళ మాట వినను, వాళ్ళని చూడను, వాళ్ళని సేవించను, వాళ్ళకి తద్దినం పెట్టను. ఈ మాటలు నిన్ను ఎవడూ నమ్మకపోవడానికి కారణమవుతాయేమో కానీ నిన్ను విశ్వసించడానికి, నీ అభ్యున్నతికి కారకములు కావు. కాబట్టి పితృయజ్ఞము ప్రత్యుపకారమే, కృతజ్ఞతా బుద్ధితో చేయవలసినదే. అందుకే తండ్రి కూడా కొడుకు పుడితే సచేల స్నానం చేయాలి. మొట్టమొదట కొడుకు పుట్టాడు అని చెప్పారనుకోండి, వెళ్ళి మామూలు స్నానం చేస్తే ఒప్పుకోరు. ఏ బట్టలు కట్టుకుని ఉండనివ్వండి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి నీళ్లు దుబ్బని చప్పుడయ్యేటట్టుగా దూకాలి. అందులోకి దూకితే నీళ్ళు ఇలా తేలాలి. తేలితే ఆయన పితృదేవతలు పైనుంచి చూస్తారు, ఓ వంశాభివృద్ధి, నువ్వు కొడుకుని కన్నావు, నిన్ను పితృరుణం నుంచి విముక్తి చేస్తున్నావు అంటారు. కాబట్టి సచేల స్నానం చేయాలి కొడుకు పుడితే, మొట్టమొదటిసారి కొడుకు పుడితే. కాబట్టి ధర్మం ధర్మం, శాస్త్రం శాస్త్రం అంతే. కాబట్టి పితృదేవతల విషయంలో పరాకుగా ఉండు, జాగ్రత్త వహించు, ప్రత్యుపకార బుద్ధితో ఉండు, కృతజ్ఞతతో ఉండు. అందుచేత బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము. నువ్వు భోజనం చేసేటప్పుడు అతిథి ఉండాలి. అతిథి రావడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అతిథి రావడం అంటే వాడికి చేతకాక, వాడికి లేక వచ్చినవాడు కాదు. అతిథి ఎందుకు వస్తాడంటే పరమ భాగవతోత్తముడైన వాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ప్రతి ఊపిరిలో ఈశ్వరుణ్ణి స్మరించేవాడు ఇంటికి వచ్చి అన్నం ఎందుకు తింటాడంటే, ఈశ్వరుడు కొన్ని 100 యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాన్ని కట్టపెట్టి ఏదో శుభం ఇవ్వాలనుకుంటే అలాంటి వారిని అతిథిగా తీసుకొస్తాడు. వాళ్ళు గడప దాటి ఇంట్లోకి రాగానే పూజామందిరంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట.
అబ్బా, ఇన్నాళ్ళకి రా ఇల్లు కట్టినందుకు ఆయన్ని తీసుకొచ్చావు, నన్ను నమ్ముకున్నవాడు రా వచ్చాడని. అందుకే పరమ భాగవతోత్తములు వచ్చినప్పుడు పూజా మందిరానికి తీసుకెళ్ళాలి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే పరమాత్మ సంతోషిస్తాడు, సింహాసనంలో ఉన్నవాడు సంతోషించి అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకేం కోరిక బూడిదా? నువ్వు ఇస్తే సంతోషపడిపోయేవారు కాదు, ఇవ్వకపోతే ఏడిచేవాళ్ళు గారు, నిష్కాములు, వాళ్ళకేం కోరికలు ఉన్నవాళ్ళు గారు. మరి ఎందుకు వస్తారు అంటే నీ అదృష్టం పండితే వస్తారంతే. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు. వస్తే భాగవతంలో నందుడు, అయ్యా ఎందుకు వస్తారు మహాత్ములు, మీరు రావడం మా అదృష్టం అంటాడు. మహాత్ములే రావక్కర్లేదు, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు మైనాకుడు హనుమంతుడితోటి. ఏమీ చేతకానివాడు, ఎందుకు పనికి మాలిన వాడైనా సరే ఆయన ఆ రోజు వచ్చి అన్నం తింటే నారాయణుడు అన్నం తిన్నట్టే. అతిథికి పెట్టి తినాలి. అందుకే స్నాతకం చేసేటప్పుడు తప్పకుండా చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. నేను ఈ శాస్త్రం తప్పకుండా పాటిస్తానని గురువుగారికి ప్రమాణం చేసిన తర్వాతనే పిల్లనిస్తాడు కన్యాదాత. అందుకు స్నాతకం ముందు కన్యాదానం తర్వాత ఉంటాయి. కాబట్టి మనుష్య యజ్ఞము, అతిథిని పిలిచి అన్నం పెట్టడం, తన ఇంటికి వచ్చిన వాడికి ఆదర బుద్ధితో పట్టెడు అన్నమో పదార్థమో పెట్టి గుక్కెడు మంచినీళ్ళో ఇవ్వడం. ఒక్కొక్కసారి ఇంటి ముందుకు వచ్చి నిలబడినటువంటి అతిథికి పెట్టిన ఫలితం కొన్ని తరాల వరకు తిప్పేస్తుందంతే ఐశ్వర్యాన్ని, అంత అద్భుతంగా వెళ్ళిపోతుంది. దరిద్ర బ్రాహ్మణి, ఆమెకేమీ లేదు, కటిక దరిద్రం. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి నాడు ఉసిరికాయ లేకపోతే అన్నం తినకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ద్వాదశి పారణకి ఉసిరికాయ ఉండాలి. అందులో ఉసిరికాయ ఒకటి ఇంట్లో పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. ఏరుకోవడానికి వెళ్ళాడు వడ్లు, ఎవరైనా వేస్తే అన్నం తెచ్చుకుంటాడు, తెచ్చుకుని తినాలి. అసలు ద్వాదశి సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్నం తినేయాలి. అది పారణ అంటే. పాపం లేదు, ఎక్కడికో వెళ్ళాడు భిక్షాటనకి. శంకరాచార్యులు వారు వచ్చారు, బ్రహ్మచారిగా ఉన్నారు అప్పటికి, సన్యసించలేదు. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రాహ్మణి బయటికి వచ్చింది, వృద్ధ బ్రాహ్మణి. బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు. బ్రహ్మచారిని సన్యాసిని గృహస్థు పోషించాలి. అరే ఇంత తేజోమూర్తి ఈ బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు, నేనేమైనా భిక్ష వెయ్యొద్దు అని పాపం వెళ్ళింది. ఏమీ లేవని ఏడుస్తూ అలా నిలబడింది. చూశారు శంకరాచార్యులు వారు. చిన్నవారప్పటికి, సన్యాసాశ్రమానికి ముందు సన్యాసాశ్రమం తర్వాత కూడా పేరు మారని ఏకైక సన్యాసి శంకర భగవత్పాదులు. పుట్టినప్పుడు శంకర, తర్వాత శంకర. ఎందుకంటే శంకరోతీతి శంకర, లోకమునకు ఉపకారం చేయడానికి వచ్చిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులతో సమాన స్థాయి కలిగిన గురువు లోకంలో లేడు రాడు. శంకరులు శంకరులే. అటువంటి శంకర భగవత్పాదులు ఆ ఎదురుగుండా నిలబడి ఉంటే బ్రహ్మచారిగా వెయ్యడానికి ఏమీ లేకపోతే బాధపడింది ఆ వృద్ధ బ్రాహ్మణి. అయ్యో ఇటువంటి బ్రహ్మచారి వచ్చాడు, ఏమీ వెయ్యలేకపోతున్నాడు. అంతే మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మనసు కరిగిపోయి, అమ్మా ఏమమ్మా వృద్ధ బ్రాహ్మణి ఇంత దరిద్రురాలుగా ఉంచావు, అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. చిన్న పిల్లవాడు బ్రహ్మచారి ఏమి స్తోత్రం చేసేశారు. అసలు అంత ప్రౌఢిమ ఎక్కడదా అనిపిస్తుంది. అసలు ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహే అంటారు. ముగ్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే భర్తని చూడాలని కోరికుంది, 10 మందిలో చూడడానికి సిగ్గుంది, ఆవిడ్ని ముగ్ధ అంటారు. ఆ లక్ష్మీదేవికి నారాయణమూర్తిని చూడాలని ఉంది, కానీ చుట్టూ భాగవతులు. వాళ్ళు చూస్తే నేను ఆయన్ని చూస్తున్నానని ఏమనుకుంటారో ఒక భయం, ఆయన్ని నేను చూస్తున్నప్పుడు ఆయన నన్ను చూస్తే నన్ను ఎలా దొంగ చూపు చూస్తోందో అనుకుంటారని ఒక భయం. ఆమె ముగ్ధ. అందుకని ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహ ప్రేమత్రపా ప్రణిహితాని గతా ఆగతాని. ఇలా చూస్తోంది, ఇలా తిప్పుకుంటోంది, ఇలా చూస్తోంది, ఇలా తిప్పుకుంటోంది. ఇలా చూసి ఇలా తిప్పుకుంటున్నప్పుడు ఆయన ఇలా చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకుని ఆవిడ ముఖం ఎర్రబడిపోయి, అమ్మమ్మమ్మమ్మ చూసేశారా నేను చూసినట్టు అనుకున్నా అని చూడకుండా ఉండగలదా? మళ్ళీ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఇలా చూస్తోంది, మళ్ళీ కాసేపాగా ఆయన ఇలా చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి, మళ్ళీ సిగ్గుపడిపోయి.
శంకరులు అన్నారు, అమ్మా ఈ చూపులు ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వస్తే ఎలా ఉందో తెలుసా? భ్రమరములు వెళ్ళి వస్తుంటే దండ కట్టినట్టుందమ్మా అన్నారు. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మరుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశదు సాగర సంభవాయా అన్నారు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అసలు మరో అద్భుతం చెప్పాడు. పెళ్లిపీటల మీద రుక్మిణీదేవి కూర్చుంది, ఇటు కృష్ణ భగవానుడు కూర్చున్నాడు. ఈయనేమో తలెత్తి ఇలా చూస్తూ సైగలు చేస్తున్నాడు చూడమని, ఆవిడేమో చూడదు, ఇలాగే కూర్చుంది. పక్కన బ్రహ్మస్థానం ఉంటాడు కదా పురోహితుడు, బాగుండదు ఆయన ఎదురుగుండా ఓయ్ అని పిలిస్తేనని చెప్పి ఊరుకుంటున్నాడు. పాపం ఆయనకి మాత్రం పని ఉండదు ఏంటి, అలా ఆ పక్కకి వెళ్ళాడు. వెళ్ళగానే రుక్మిణి రుక్మిణి అన్నాడు. ఆవిడ ఇలా మెల్లిగా ఎత్తి చూసి అంది, నేను అంత చూస్తున్నాను నన్ను చూడమే అన్నాడు. ఆవిడంది, నేను మెడలో ఈ మణిలో చూస్తున్నది మిమ్మల్ని తలెత్తకుండా. అంత గడుసుతనానికి పోయిన రుక్మిణీదేవి అనుగ్రహము మా యందు ప్రసరించుగాక అంటాడు. కాబట్టి ముగ్ధాముహుర్విదతీ వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? ఎదురుగుండా శంకరాచార్యుల వారు నిలబడి ఉన్నారు. వృద్ధ బ్రాహ్మణి ఇవ్వలేకపోతే కనకధార చేస్తున్నారు శంకర భగవత్పాదులు. చేస్తూ ఒక అద్భుతమైన అమ్మవారంది, నీకు కావాలంటే చెప్పిస్తాను, ఆవిడికి ఇవ్వను, గత జన్మలలో చేసినది లేదు, ఇవ్వలేదు. శంకరులు అసలు శంకరుల ప్రజ్ఞ అనన్య సామాన్యం కదండి. ఆయన అన్నారు, అమ్మ ఇవ్వనంటే ఎలా? విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. అసలు లోకంలో అన్నిటికన్నా ఆకలి ఎక్కువ ఏదంటే పక్షికి. పక్షికి ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ. సరే, మనకు అన్నీ ఎక్కువ. కాబట్టి ఆ పక్షికి ఆకలి ఎక్కువ, అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి ఎక్కువ. మరీ ఆకలి ఎక్కువ కాబట్టి అది కొయ్యి 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 అంటూనే ఉంటుంది, పక్షి తెచ్చి పెడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, దయ ఎందుకు పొంగుతుందంటే, బాబు ధర్మం చేయవయా, బాబు ధర్మం చేయవల్లా అని ఎవరో కూర్చుందనుకోండి ఒక ఆవిడ, మనం చెయ్యొచ్చు చేయకపోవచ్చు. ఆమె పక్కన ఒక పిల్ల నిలబడి, అమ్మా అమ్మ నిన్నటి నుంచి ఆకలేస్తోందమ్మా, ఏమీ పెట్టట్లేదమ్మా, మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, కడుపులో తిప్పేస్తోందమ్మా, నీళ్లు తాగలేకపోతున్నానమ్మా, ఏమన్నా పెట్టమ్మా అంటే, ఏ ఉందని పెట్టనే అని తల్లి కొడుతోంది అనుకోండి, మీరు ఆగలేరు. వెంటనే ఏ రొట్టో తెచ్చి కొడతాం, ఏంటి ఆకలేస్తుంటే, తినమ్మా అంటారు. పక్షి ఆకలేస్తే అమ్మ తట్టుకోవచ్చేమో, కానీ పక్షి కాదమ్మా, పక్షి పిల్ల ఈ బ్రాహ్మణి. ఏదో చేయలేదంటామే, నా చేతిలో ఉసిరికాయ వేసింది, చాలదా ఈ పుణ్యం నువ్వు ఇవ్వాలంటే? కాబట్టి ఇయ్యమ్మా అన్నారు. పొంగిపోయింది అమ్మవారు. ఇస్తున్నాను శంకర, 1 గంట 48 నిమిషములు స్వర్ణ ఉసిరికలు గురించి. ఆ ఇంటి వాళ్ళు ఇప్పటికీ ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు. నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కాలనీ నుంచి కారు వేసుకుని ప్రత్యేకంగా వెతుక్కుని వెళ్ళాను కనకధారా స్తోత్రం జరిగిన ఇంటికి. ఇప్పటికీ వాళ్ళు స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు ఇంటికి. స్వర్ణతమనాయ్ అంటే కనకధార కురిసిన ప్రదేశము అని. నేను ఆ ఇంట్లో వాళ్ళని పిలిచి అడిగాను, ఇక్కడేనా కనకధార జరిగిందని. అంటే ఆయన ఏదో పాత తరాల వాళ్ళని చెప్పి, ఆ పెద్ద ఆవిడ ఉండేదండి, ఆవిడే ఈ ఇంటి ముందు నిలబడి ఇక్కడే శంకరాచార్యుల వారికి భిక్ష వేయడానికి వచ్చింది, ఇక్కడే శంకరుల కనకధార తరివారు, ఇక్కడే బంగారం కురిసింది, ఇదిగో ఈ మేడలన్నీ అప్పుడే కట్టారని చూపించాడు. ఇప్పుడు అవన్నీ పాత పడిపోయాయి అనుకోండి, స్వర్ణతుమనాయ్ అని ఇప్పటికీ ఉంటుంది. శంకరుల చేతిలో ఒక ఉసిరికాయ వేస్తే అంత ఐశ్వర్యం వచ్చింది. ఏమో ఏ అతిథి ఏ రూపంలో వచ్చి నీ ముందు నించున్నాడో, వచ్చిన అతిథి యొక్క భక్తిని పట్టి నువ్వు చేసుకున్న దానం ద్విగుణీకృత ఫలితాన్ని ఇచ్చేస్తావు. శంకరుల చేతిలో ఒక ఉసిరికాయ వేస్తే అంత ఐశ్వర్యం వచ్చింది. ఏమో ఏ అతిథి ఏ రూపంలో వచ్చి నీ ముందు నించున్నాడో, వచ్చిన అతిథి యొక్క భక్తిని పట్టి నువ్వు చేసుకున్న దానం ద్విగుణీకృత ఫలితాన్ని ఇచ్చేస్తావు. అన్ని వేళలా దొరకమంటే దొరికేవాళ్ళు కారు అటువంటి అతిథులు. అందుకే పాత్రత నెరిగి దానం అన్నారు. అటువంటి మహాత్ముడు అతిథిగా దొరికితే అదృష్టం పండిందని గుర్తు. కాబట్టి అతిథి యజ్ఞము మహాత్ముడే దొరకక్కర్లేదు. అదేనే మీతో మనవి చేసింది, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ తెలియని వాడైనా సరే అతిథి వస్తే నారాయణ స్వరూపంగా పూజ చెయ్యాలి. కాబట్టి కృతజ్ఞత, అతిథిని పూజించవలసినదే, అది వేద శాసనము. ఆయన నాకేం చేశాడని నేను పెట్టాలంటే అని అడగడానికి వీల్లేదు, పెట్టవలసిందే. కాబట్టి మనుష్య యజ్ఞము, చిట్ట చివరిది భూత యజ్ఞము అని 5వ యజ్ఞం, అది చెయ్యాలి. భూత యజ్ఞము అంటే అనేక ప్రాణుల యొక్క వైభవాన్ని మనుష్యుడు వాడుకుంటాడు. గుర్రం విపరీతమైన వేగంతో పరిగెడుతుంది, తాను పరిగెత్తలేడు. గుర్రం ఎక్కి దాన్ని లొంగ తీసుకుని దాని మీద కూర్చుని వెళ్ళిపోతాడు.
చిలక చక్కటి పలుకులు పలుకుతుంది, పంజరంలో పెట్టుకుని దానికి పలుకులు నేర్పి రామనామం నేర్పి తాను సంతోషిస్తున్నాడు. గొర్రె ఎంత చలిలోనూ నించుంటుంది, ఉన్ని ఉంది కాబట్టి, అదంతా కత్తిరించి బట్ట కట్టుకుని తాను చలిలో హాయిగా తిరుగుతున్నాడు. అలాగే ఒక సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు కస్తూరి మృగం ఉంది, అది పెట్టిన కస్తూరి తెచ్చి ఈశ్వరుడికి అలదుతున్నాడు. ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నాడు. ఓ కుక్కని తెచ్చి ఇంట్లో పెట్టి కాపలా కాయించుకుంటున్నాడు. ఓ గాడిదని తెచ్చి బరువులు మోయించుకుంటున్నాడు. నీటిలో ఉన్న చేపని పట్టుకుని తాను తింటున్నాడు. పక్షిలా ఆకాశంలో తాను ఎగురుతున్నాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి పరమేశ్వరుడు ఏ వైభవాన్ని ఇచ్చాడో అన్ని వైభవాల్ని బుద్ధి చేత తనవిగా వాడుకుంటున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మనుష్యుణ్ణి ఇతర ప్రాణులు వాడుకోలేవు. ఒక ఏనుక్కి దంతం ఉంది, అది ఆ దంతం చూసుకుని మురిసిపోతుంది, ఆ దంతం తెచ్చి బొమ్మ చేసుకుని మనిషి మురిసిపోతాడు. జింకకి చర్మం ఉంది, ఒలిచి తెచ్చి వేసుకు కూర్చుని జపం చేసుకుని మురిసిపోతాడు. ఎక్కడ ఏ వైభవం ఉండనివ్వండి తనదిగా వాడుకునేవాడు మనుష్యుడు ఒక్కడే. తను ఉపకారమును ప్రత్యక్షంగా పొందాడా పొందలేదా అన్న దానితో సంబంధం లేదు. మిగిలిన ప్రాణులకన్నిటికీ కూడా మనిషి రుణపడి ఉంటాడు. ఎందుకు రుణపడి ఉంటాడో తెలుసా? ఒకటే కారణం. మా ఇంట్లో నేను నిద్రపోతుండొచ్చు, ఒక దొంగ మెల్లిగా ఇంట్లోకి ప్రవేశిద్దామని ప్రయత్నించవచ్చు. ఆ వీధిలో తిరుగుతున్న 4 ఊర కుక్కలు భౌహట్టు వచ్చి మీద పడిన కారణం చేత దొంగ వెళ్ళిపోయి ఉండొచ్చు. వాడు వచ్చాడని, ఆ కుక్కలు అరిచాయని, మీద పడ్డాయని, అందుకు వెళ్ళిపోయాడని, నా ఇల్లు రక్షింపబడిందని నాకు తెలియకపోవచ్చు. అయినా నా చుట్టూ తిరుగుతున్న ప్రాణులకు నేను కొంత కబళాన్ని వెయ్యాలి, అందుకని కుక్కలకి వెయ్యాలి. ఇంట్లో ఏవో కొన్ని ప్రాణులే బల్లులు లాంటివో ఏవో తిరుగుతుంటాయి, వాటిని అంగీకరించాలి. అలాగే బయట తిరిగేటటువంటి కాకులకు, పక్షులకు కొద్దిగా ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాని ఎవ్వరికీ ఏదీ పెట్టకుండా కొద్దిగా మిగిలిపోయింది అన్నం పెట్టేసుకుంటారేంటి అంటే, కడుపు నిండిపోయినా కూడా పెట్టేసుకుని తను తినేయకూడదు. మిగిలిపోతే ఏమైంది, బయటపడాయి తింటాయి ప్రాణులు అనాలి. అంతేకాని ఇంకా కటాకటి ఒక్క గింజ తగ్గినా పర్వాలేదు కానీ బియ్యం ధర ఎక్కువైపోయిందని అలాగే పోసుకుని అలాగే తినేసి అలాగే బలిసిపోకూడదు. కాస్త మిగిలిన ప్రాణులకు పెట్టడం కూడా నేర్చుకోవాలి. కాబట్టి భూతయజ్ఞము, సమస్త ప్రాణుల వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి భూతయజ్ఞం చెయ్యాలి. ఈ 5 కృతజ్ఞతతో కూడుకున్నవే. కాబట్టి నేను ఎప్పుడు పొందాను ఉపకారం అనడానికి వీలు లేదు, చేసి తీరవలసినదే. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమానమర్హసి. కాబట్టి నీకు మేము ఉపకారం చేసి తీరుతాం, ఇది సనాతన ధర్మం. కాబట్టి ప్రత్యుపకారమును చేసి తీరవలసినదే మనిషిగా పుట్టినవాడు. రామచంద్రమూర్తి యొక్క గుణములలో చాలా గొప్ప గుణములుగా 16 గుణములను అడిగాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని. అడిగిన వాటిలో ఇది కూడా ఒకటి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఆయన అపారమైన కృతజ్ఞుడు. ఎంత కృతజ్ఞుడంటే అయోధ్యకాండలో పౌరులు చెప్తారు, కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అన్నారు. దశరథ మహారాజు గారు కొలువు తీర్చి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఈ తెల్లగొడుగు కింద నా శరీరం జర్జరీభూతం అయిపోయింది, నేను చూస్తుండగానే నేను వృద్ధుణ్ణైపోయాను, నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి, కాబట్టి సకల గుణాభిరాముడు కనుక నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం వే ఓపకల్ప్యతాం. ఇప్పుడు చైత్రమాసం పుణ్యప్రదమైంది, ఉత్తరాయణం చేద్దాం అనుకుంటున్నాను పట్టాభిషేకం, మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహారామం ఛత్ర వృతాననం అన్నారు ప్రజలందరూ లేచి. ఇంకా చేస్తానంటా ఏమిటి, ఎప్పుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తావు, ఎప్పుడు రాముడు మదగజాన్ని ఎక్కి వస్తాడు, తెల్లగొడుకు కింద వస్తాడు, చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను, చేసేయి అన్నారు. దశరథుడు అన్నాడు, ఏమి మీకు నేనేం తక్కువ చేశాను, ఇన్నాళ్ళంత బాగా పరిపాలించాను కదా, రాముడికి రాజ్యం ఇస్తానంటే ఇచ్చేసేయండి అంటున్నారు కదా, రాముడి యందు ఏ గుణాలు మీకు కనపడ్డాయని అడిగాడు. అది నిజమైన ప్రజాస్వామ్యం. అడిగితే వెంటనే పౌరులందరూ మూకమ్ముడిగా చెప్పారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఇది రాముడికి ఉన్న గుణం. కథంచిదుపకారేణ, కావాలని ఉపకారం చేయలేదు రాముడికి ఎవరో, అనుకోకుండా అతని ప్రమేయం లేకుండా ఒక ఉపకారం జరిగిపోయింది. అలా జరిగిపోయినందుకు గాను రాముడు దాన్ని గుర్తుపెట్టుకుని అలా స్మరిస్తూనే ఉంటాట. అబ్బబ్బబ్బబ్బ ఎంత ఉపకారం చేశారండి, ఎంత ఉపకారం చేశారండి అంటట. స్మరణ అన్నది మనసుకు సంబంధించింది.
అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అక్కర్లేని మాటలు మాట్లాడతారు, కానీ అసలు నిజమైన వ్యక్తిత్వం ఏమిటంటే కృతజ్ఞతయే. చేసిన ఉపకారాన్ని స్మరించడం మనసుకు అలవాటు కాదు. ఎవడి కోసం చేస్తాడండి అంటాడు ఒక్కొక్కడు, ఈ వాడెప్పుడు బాగుపడతాడు? చేసిన ఉపకారాన్ని స్మరించిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి, అది రాముడి గొప్పతనం. కావాలని చేయలేదు ఆయనకు ఉపకారం, అనుకోకుండా జరిగింది ఆయనకు ఆ ఉపకారం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆయన చెప్పులు అక్కడ విప్పిలా వచ్చారు, అడ్డొచ్చాయని ఎవడో కాలుతో ఆ చెప్పులు ఇలా దూరంగా తోసేశాడు. ఒక్కొక్కచ్చి అక్కడే ఉన్న ఇంకో చెప్పు ఎత్తుకుపోయింది ఎవరిదో. ఒరే పాపం ఆయన కాలుతో తోసేశారా పక్కకి, లేకపోతే నా చెప్పులు ఎత్తుకుపోనని రాముడు ఎప్పుడు తలుచుకు పొంగిపోతాట. రాముడి చెప్పులు కుక్కెత్తుకుపోతాయని తోచాడు ఏంటి వాడు, అడ్డొచ్చాయని పక్కకి తోచాడు. రాముడి చెప్పులని తెలిస్తే అసలు కాలుతో ముట్టుకుంటాడా? ఏదో ఉదాహరణ చెప్పాను కానీ నేను. అంటే కథంచిదుపకారేణ, కావాలని చేసింది కాదు, అప్రయత్నంగా చేయడం రాముడికి ఉపకారం అయింది. కానీ రాముడు దాన్ని తలుచుకు పొగిపోతుంటాట ఎన్నాళ్ళు, ఎప్పటికీ పోయినా సరే. అదయా రాముడికి ఉన్న లక్షణం, అది ఆయన కృతజ్ఞత. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవర్తయ. 100 అపకారములు చేసినా రాముడు గుర్తుపెట్టుకోడు. ఎందుకు గుర్తుపెట్టుకోడు అంటే ఆత్మవర్తయ, ఆయన ఎప్పుడు ఆత్మగుణముల యందు రమిస్తుంటాడు కాబట్టి వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు తప్ప అవతల వాళ్ళు చేసినటువంటి దుష్ట పనులన్నీ జ్ఞాపకం పెట్టుకుని అవే స్మరించుకుని బాధపడిపోతూ కూర్చునేటటువంటి లక్షణం అన్నవాడు కాడు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి, అది రాముడి యొక్క లక్షణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.